ఇప్పుడు రత్నాకర్ గారు చెప్పినట్టు రైతే స్వయంగా ఒక మినీ కిట్ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది అంటే అంత అక్యూరసీ వస్తుంది మేడం. ఉందండి. ఇప్పుడు రత్నాకర్ గారు నేను చెప్పదలుచుకున్నది కూడా చెప్పారు. ఇంతకు ముందు అయితే ప్రయోగశాలకు వెళ్ళి భూసార పరీక్ష కేంద్రానికి పంపించి రైతులు ఆ ఫలితాల కోసం ఎదురు చూసి చాలా సమయం పట్టేసేది. ఈ లోపల పంట సీజన్ కూడా అయిపోయేది ఒక్కొక్కసారి. అందుకని వీటి రైతుల ఇబ్బందులు గుర్తించి కొన్ని సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు, ఇంకా ప్రైవేట్ సంస్థలు కూడా, ప్రైవేట్ కంపెనీలు, ఇవన్నీ రైతులే స్వయంగా భూసార పరీక్ష చేసుకునే విధంగా భూసార పరీక్ష కిట్ అని చాలా రూపొందించారు. అందులో భాగంగా రత్నాకర్ గారు చెప్పినట్టు మా వరి పరిశోధన సంస్థ నుంచి కూడా మేము ఒక భూసార పరీక్ష కిట్ రూపొందించడం జరిగింది. ఇంకా మన యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి కూడా ఒక కిట్ రూపొందించారు. ఇంకా అలాగే IRI నుంచి, ఢిల్లీ నుంచి, మళ్ళీ కర్నాల్ నుంచి, అట్లా సాయిల్ సైన్స్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా కిట్లు రూపొందించడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మా కిట్టుని విస్తృతంగా వివిధ గ్రామాల్లో మేము పర్యటనలు చేసి ఆ కిట్టు గురించి వాళ్ళకి వివరించి రైతులు తేలికగా చేసుకునేటట్లు చేసామండి. దీనికి ఏం పెద్ద ఖర్చు కూడా ఉండదు. రైతులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1000 రూపాయలు అట్లా ఉంటుంది. అంతా రైతులు ఎవరైనా ఇంకా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక మా సంస్థకు వస్తే కనుక వాళ్ళకి ఉచితంగా కూడా ఇస్తున్నాము కొన్ని కిట్లు. ఈ విషయంలో రత్నాకర్ గారు కూడా చాలా దీన్ని కిట్టుని తీసుకెళ్ళి చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి రైతులకు ఎంతో సేవ అందిస్తున్నారు. రైతులందరికీ చాలా డౌట్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఏదైతే భూసార పరీక్షలకు సంబంధించి ఓకే, కానీ ఎక్కడ ఎవరిని సంప్రదించాలి, ఎవరి దగ్గర కాంటాక్ట్ అవి వాళ్ళు భూసార పరీక్షలు చేయించుకోవాలి? ఇప్పుడు కిట్ ద్వారా అయితే వాళ్ళు కొన్ని, అంటే మినిమం టెస్ట్లు అంటాం, కొన్ని ఉంటాయి, కొన్ని అంశాలు, ముఖ్యమైన అంశాలు అవి తీసుకుని వాళ్ళు నేల స్వభావం గురించి తెలుసుకోవచ్చు, పోషక విలువలు అవన్నీ తెలుసుకోవచ్చు. అదే వాళ్ళ ఇవి చేయలేకపోతే కనుక, వాళ్ళ దగ్గర వాళ్ళు స్వయంగా చేసుకోలేకపోతే కనుక, ఇందాక నేను చెప్పినట్టు చాలా జాగ్రత్తగా మంచి శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి నమూనాను సేకరించి, ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ వాళ్ళు ప్రతి జిల్లాలోనూ భూసార పరీక్షా కేంద్రాలని స్థాపించారు. భూసార పరీక్షా కేంద్రాలు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు మన రాజేంద్ర నగర్లో కూడా ఒకటి ఉంది. అట్లాగే రైతులు ఈ మంచి శాంపుల్, మంచి మట్టి నమూనాని జాగ్రత్తగా సేకరించి వాళ్ళకి ఇస్తే కనుక వివరాలతో రైతు పేరు, గ్రామం పేరు, పొలం నంబరు, సర్వే నంబరు, ఏ పంట వేశారు, ఏ తేదీంచేశారు, ఏ పంట కావాలనుకుంటున్నారు, ఇంతకుముందు ఏ పంట వేశారు, ఎరువులు ఏమేమి వేశారు, ఇట్లాంటివన్నీ కనుక వాటితో పాటు భూసార పరీక్ష కేంద్రంలో మనం ఇస్తే కనుక వాళ్ళు రకరకాల మన కిట్ల కన్నా కొంచెం ఎక్కువ పరీక్షలు చేస్తారు. ఎక్కువ పరీక్షలు చేసి ఈ నేల స్వభావము ఇట్లాంటివి కూడా చెప్తారండి. నేల స్వభావము, ఏం పంటలు వేసుకోవాలి, ఇవన్నీ చెప్పి ఆ ఎరువులు ఏమేమి వేసుకోవాలి, ఏ పంట వేసుకోవాలి అనేవి కూడా చాలా జాగ్రత్తగా చెప్తారు. సో వ్యవసాయ శాఖ అధీనంలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలను సంప్రదిస్తే రైతులకి మంచి ఫలితాలను అందిస్తారు.